హలో అందరికీ. బయట గత 3 రోజుల నుంచి నాన్ స్టాప్ వర్షాలు కురుస్తున్నాయి కదండి. వంకాయ బజ్జీ తిందామని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో దానికోసం నేనైతే శనగపిండి, బియ్యం పిండి, అలాగే చిన్న వంట సోడా, ఉప్పు కలిపేసి దానికి స్టఫింగ్ కోసం నేనైతే ఆనియన్స్, అలాగే పీనట్స్, జీలకర్ర, ఉప్పు, కారం, ఇంకా చిన్న చింతపండు వేసి దాన్ని గ్రైండ్ చేశాను అనమాట. గ్రైండ్ చేసి వచ్చిన పేస్ట్ని ఆ వంకాయల మధ్యలో స్టఫ్ చేయడం కోసం, అవి లేతగా చిన్న బుజ్జి వంకాయలు అనమాట. భలే ఉన్నాయి. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, నాకైతే రాదు అస్సలు, ముందే చెప్పేస్తున్నాను. సో ఇలా చిన్న చింతపండు వేసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇది పక్కన పెట్టేశాను. కొంచెం వచ్చింది. అబ్బా, నాకైతే అది ఉత్తిదే తినాలనిపిస్తుందండి, అంత పుల్లగా భలే ఉంది అసలు. అయితే వంకాయని హాఫ్ ఫ్రై అంటే 50% వరకు నార్మల్గా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటే పచ్చివాసన రాకుండా తినేటప్పుడు బజ్జీలో ఉడకలేనట్టుగా ఉంటాయి కదా కొన్నిసార్లు, అలా ఉండకుండా ఉంటాయన్నమాట. సో ఇప్పుడైతే 50% ఫ్రై అయినాయి చూస్తున్నారు కదా. దీన్ని తీసేసి పక్కన పెట్టేసి తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇది నెక్స్ట్ ప్రాసెస్. పక్కన పెట్టేసాం కదా, దీనిపైన చిన్న సాల్ట్ స్ప్రింకిల్ చేశాను. ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిక్చర్ అండ్ అలాగే శనగపిండి మిశ్రమాన్ని, ఈ మూడిట్లని కలిపేసి బజ్జీలు అయితే వేసేసాను నేను. మీకు నా బజ్జీల ఆకారాన్ని చూస్తే తెలుస్తుంది నాకు రాదని. నేను కూడా యూట్యూబ్లోనే చూసి ట్రై చేశాను, ఏమనుకోవద్దు. ఫైనల్గా అయితే తినే టైం వచ్చింది. దాన్ని అయితే ఫుల్గా హడావిడిగా డెకరేషన్ అయితే చేశాను బాగా. ఉల్లిపాయలు, పీనట్స్, నిమ్మకాయ, ఇంకేమో మిర్చిని సాల్ట్ వేసి ఫ్రై చేసి, ఇంకా మిగిలిపోయిన ఏదైతే స్టఫ్ ఉందో అది కూడా తెచ్చేసుకున్నాను. పుల్లగా భలే ఉందని చెప్పేసి నేనైతే చెప్తుంటేనే నాకు నోరు ఊరిపోయిందనమాట. ట్రై చేశాను. ఇప్పుడు అన్ని ఫుడ్ బ్లాగ్స్ ఎక్కువ వస్తున్నాయి కదండి, మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదు అని ట్రై చేశాను. అలాగే నా ఈవెంట్స్ లేదు, ఖాళీగానే ఇంట్లో ఉన్నాను కాబట్టి ఏదో ప్రయత్నించాను. రండి ఒకసారి తినేద్దాం అనేసి మీ అందరికీ చూపించేసి అలా మాంతం నోట్లో పెట్టుకోగానే ఆహాహాహా కరిగిపోయింది. ఫస్ట్ టైం వేసాను, అద్భుతంగా వచ్చింది. మిరపకాయలు అసలు నేను తినను, అలాంటిది ట్రై చేశాను. చాలా చాలా బాగా కుదిరింది. దానికి తోడు ఇంకా ఇది పెట్టుకొని తింటే ఉందండి. వెనకాతల ఆ బాటిల్స్ చూసి ఏదో అనుకున్నారు మీరు, బార్ సెక్షన్ ఏదో ఉంది వీళ్ళ ఇంట్లో అనుకుంటారేమో. కాదు, మా డాడీ ఫోటో ఉంటుంది అక్కడ, చనిపోయారు. ఆయన కోసమే ఆ మందు బాటిల్ అన్నీ అక్కడ పెడతాను ఎప్పుడు కూడా. అండ్ అయితే మా అమ్మ కూడా ట్రై చేసిందనమాట. ఫస్ట్ బజ్జీలు చేయగానే నేను ఏదైనా ప్రయోగం చేస్తే పాపం కిచెన్లోకి నువ్వు వెళ్ళొద్దు అని ఫస్ట్ అంటుంది, ఎందుకంటే అంత చెత్త చేసి వస్తాను అక్కడ. కానీ మళ్ళీ పాపం కష్టపడి చేసుకుంటుందని చెప్పి మళ్ళీ క్లీన్ చేసుకొని వచ్చేసాను. ఒకసారి మా అమ్మ రియాక్షన్ అడుగుదాం ఎలా ఉందో. నాకు వీడియోస్ తీయడం రాదు. నువ్వు బజ్జీ తిన్నావు కదా, ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుందా? చాలా చాలా బాగుంది. ఓ థ్యాంక్ యూ.